బయటికి రా, నువ్వు బయటికి రా. ఏమైంది చేయి తల్లి దెబ్బ తగిలింది కదా ఆంటీ పిలుసు. నీకు సిగ్గు లజ్జ ఉంటా బయటికి రావే నువ్వు. ఎందుకు నన్ను చిన్న చిన్న వాటికి ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నావు? చిన్న అంటే మరి డోర్ది అది చిన్న విషయమా? సరే డోరే కదా తీస్తా. తీసిన తర్వాత ఏమన్నా కావాలి నిన్న ఏమంటున్నావు? నా సరితకి ఏమన్నా అయితే నేను ఉండలేనంటున్నాడు. లేకుండా నేను లేనని చెప్పిన. నరుకుతా దాన్ని ఏమనుకుంటాను. ఇంకోసారి నా ప్రాణం అన్నావంటే నేను అనలేదు. కావాలని చెప్తున్నావు అన్న, నువ్వు కావాలని చెప్తున్నావు. అన్నకేం అవసరం కావాలని చెప్పడానికి? చెప్పు, ఆయనకేం అవసరం చెప్పు. నువ్వు చిచ్చులు పెడుతున్నావు మా మధ్యలో. చిచ్చులు సంసారంలో వచ్చిన చూపిరా ఫస్ట్. మన జీవితం అది ఎవ్వరు చూపి నందు మన జీవితం నాశనం చేయడానికి వీడు పుట్టిండు. నీకేం తెలుసు? నువ్వు మా అన్న గురించి తక్కువ చేసి మాట్లాడకీడ, అర్థమైందా? పిచ్చి పిచ్చిగుందా నీకేమన్నా? చేసిన తప్పు మనం నన్నే కొడుతున్నాడు చూడు. నీగో నాకు తలకాయలు వస్తుంది ఫస్ట్. అది ఎవరో ఈమె ఎన్నో ఆమె ఆంటీ నీకు నేనేమన్నా అంటే ఇంకా ఎన్ని దూన్నావు పోయి ఇంకా ఎన్ని దూరుతున్నావు అన్నా? నేనేం ఆంటీలో బిజినెస్ చేస్తలేను. అనవసరంగా తిక్క మాట్లాడినావు అనుకో గుద్ద వాళ్ళైతే కూడా నాకు బిపిలేస్తా. ఇగో నువ్వు అనవసరంగా మధ్యలో వచ్చి నువ్వు మొత్తం బ్లేమ్ చేయకు, గలీజ్ చేయకమ్మా. ఏం చూపిస్తాను? ఏళ్ళు చూసి మాట్లాడకు నువ్వు. చేసిన తప్పు పెద్దోని కాబట్టి నేను ఎక్స్పెక్ట్ ఇస్తున్నా. చేసిన తప్పుకి కవరింగ్ చేసుకోకీడు, అర్థమైందా? అది ఎవ్వరో చూపి ఫస్ట్. నేనేమైనా ఆంటీలా బిజినెస్ పెట్టుకొని నడుపుతున్నా అనుకుంటున్నావా? ప్రతిసారి నువ్వు వచ్చి ఎవరు లోపల ఎవరు? ఆంటీ. ఆంటీ ఆంటీ బయటికి రా. నువ్వు బయటికి రా. అప్పటి నుండి ఏం చేస్తున్నావు లోపల? నీకు సిగ్గు లజ్జ ఉంటా బయటికి రావే. నువ్వు బయటికి రా. అరే ఎందుకు నందు? ఆగనా ఊకే నువ్వు జరుగు. నీకేంది? జరుగుతావా జరగవా? చెప్పు తెగుతాయి. నేను ఏమనుకుంటాను చెప్పు తెగే వరకు కొడతా నిన్ను. సరిత కావాలా? సరిత కావాలా హరిత కావాలా అంటావా ఏంటి? ఎంతమంది ఆంటీలు అంటావు? నేనెందుకు అంటానా? నీకు సరితతో మాట్లాడిపిస్తా అన్న. ఏదో ఒకటి చేసి డోర్ తీ అన్న. సరిత సరిత నీ ఫేస్ తీ అన్న. డోర్ తీ. దొబ్బు. ఆమె డోర్ వేసుకుంది లోపల. దొబ్బై డోర్ దొబ్బై. మీ ఆంటీ రూమ్ పాడైతుందనే. ఓకే అర్థమైందిలే. మీ ఆంటీ రూమ్ డోర్ పాడైతుంది. నీకు తెలియదనా? మీరు పిలిస్తే రాదు అది. అంతకనట్టేనారా? నవ్వెందుకు వస్తుంది? అంతకనట్టేందుకు వస్తుంది అంటే నా సరే కాదు. ఇగో ఆంటీ అది మస్తు భయపడతాను. దాని గుండెల్లో ఇట్లా గుబులు పట్టింది. ప్లీజ్ అర్థం చేసుకోరు. బతుకంతా ఆగమైంది. ఆగు సరిత. నందు ఆగు. నందు సరిత కాదు. సరిత ఎవరు? ఎట్లా హరిత అనలే. ఆంటీ పేరు చెప్పలేదు. ఆంటీ ఇంకొక ఆంటీ తెలుసు. నీకు అతనే తెలుసు. నేను చెప్పట్లే ఇంకా. మరి హరిత ఎవరు? నోరు మూసుకొని ఫస్ట్ ఎవరో చూపిదాన్ని. మీరు బయటికి వెళ్ళిపోండి. మీరు తీస్తే ఈయన ఉంటేనే మేము సైలెంట్ ఉంటాం. తీమని చెప్పు. సరే సైలెంట్ ఉండండి, నేను తీపిస్తా. సరు సరు నీ అమ్మ డోర్ తీయవే. ఇదా నన్ను సవా తెంగేటట్టు ఉన్నారు. ముద్దు పేరు సరు అంటమ్మా. మీకేం తెలుసు? నా బాధ నాకు తెలుసు. 30,000 కోసం నేను ఎన్ని డ్రామాలు చేసినా నాకు తెలుసు. ఏ డ్రామాలు ఆడినావు? నేను ఏదో ముద్దు రూమ్ లో ఎందుకు తీసుకుపోయినావు? ఈడ కూర్చోబెట్టు. ముద్దు పేరు పెట్టుకో. ఫస్ట్ బయట ఇప్పుడు నువ్వు 30,000 కడతావా? మరి దానికి సంబంధం ఏంటి? ఫస్ట్ అది బతుకుతుందా నా చేతిలో?
ఎగిరి ఎగిరి దుంకుతుంది, ఏం చేయాలి చెప్పు? ఎక్కడ దుక్కుతుంది బయటికి? అన్న మీదికి వస్తుంది. ఫస్ట్ డోర్ ది. సరే అన్న. ఏ సరిత, ఏయ్ వసేయ్. కోసేయి అంట. ఎంత దూరం పోయింది చూడు తల్లి. అమ్మో పెళ్ళాన్ని పిలిచినాడు పిలుస్తాను. అవినాభావ సంబంధం బాగా కుదిరింది. ఏ సరిత, ఏ నీ అమ్మ నాకు బీపీ లేకే డోర్ ని ఇక్కడ చంపేటట్టున్నారు. మేమా? నిన్ను కొట్టి కొట్టి నా చేతుల్లో వస్తాయి. నందు నీకు ఆమె ఎవరో నీకు చూపిస్తా. నా జీవితం నీ జీవితం నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దగ్గర 2 నిమిషాలు ఏమో అది నీ మీద ఆధారపడి ఉన్న ఆపోయినా భయంతో పీకినావా నీ అమ్మ డోర్ తీయవే. జరసేపు ఉపయోగపడు. నేను ఏం చేస్తా చెప్పు? నువ్వేం మనిషివిరా, నీ మాట కూడా వింటలేదు. నేను చెప్తాగా నేను తిట్టినా కదా, ఇక వస్తే గీసాను. ఎందుకన్నా నేను పిలుస్తా కదా. అంటే నువ్వు పిలిచే వస్తుంది, నేను పిలిచే రాదా? ఆగుమంటుంటే గొంతేంది పీక్స్కిలేస్తుంది. మరి మధ్యలో ఎందుకు వస్తాడు? నీ గొంతె నువ్వు లేస్తాను మరి. ఎందుకు వస్తాడు? మరి నేను ఏదో ఒకటి మేనేజ్ మధ్యలో వస్తాడు, బరాబర్ వస్తాడు. ఏంది ఎట్లయితే మేనేజ్ చేసినావు నైట్ అంతా? ఏ సరిత, అబ్బా ఈ అమ్మ డోర్ తీయవే. ఈ అమ్మ అట్లా కలిపేసుకొని లోపల చేసుకుంటున్నావు. మీకేమైనా కోడ్ లాంగ్వేజ్ ఉంటే వాడు, ఏమైనా కోడ్ లాంగ్వేజ్ మాట్లాడు. మాకెందుకు కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే? ఎన్నిసార్లు మాట్లాడినావు? నేను ముందర ఫోన్ లో మాట్లాడి ఉంటాడు కోడ్ లాంగ్వేజ్. నా జీవితం నీకు నువ్వు ఏదో అనుకున్నావు కదా, ఏదో బిజినెస్ మ్యాటర్ అనుకున్నావు మొత్తం. ఛీ నందు, నాకు ఇట్లాంటి చేయాలి, ఇగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయాల్సిన నాకు అవసరం లేదు. పిచ్చి 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 వేషాలు. నా ముద్దుల భార్య ఉన్నాగా. లేదు డోంట్ టచ్ హర్. డోంట్ టచ్ హర్. అమ్మా కొడుతున్నాడు, నన్ను కొడుతున్నాడు. నేను ఎవరిని కొట్టాను? సరిత, ఏ సరిత, సరిత డోర్ తీ. సరిత అమ్మ ఇది లోపల ఏమైనా కోడ్ చూడు, కోడ్ లాంగ్వేజ్ ఏమన్నా ఉందా? సరిత డోర్ తీ. సరిత నేను 30,000 ఇస్తా తీ అని చెప్పు. డ్రామాలు దెంగకు నువ్వు ఇక్కడ. ఇద్దరు సరిత మెంటల్. సరిత నన్ను అమ్మ ఫస్ట్ తీయవే, నువ్వు డోర్ తీయవే. నీకు సిగ్గులు వచ్చా ఉంటే బయటికి రావే. నువ్వు ఎంతసేపు అవుతుంది? సరైన ఆడదానం అయితే డోర్ తీయ. నువ్వు ఫస్ట్ అది సరైన నువ్వు ఆడదానం అయితే డోర్ తీయవే. నాకు గొంతంతా పోయింది. మా చెల్లెలు గొంతు పోతుంది, మా చెల్లెల జీవితం నాశనం అయిపోతుంది. అబ్బా దీనికి ఏం తక్కువ లేదు. కానీ అట్లా ముద్దు నైట్ అంతా ఆంటీకి పిలువు, దానికి పిలువు. ఏ సరిత డోర్ తీ. సరిత నన్ను సంపెత్తులు. సరిత నీకు దండం పెడతానే, నా జీవితం నాశనం చేసినావు అదే. తీ సరిత. ఏ సరిత తీ. నాటకాలు చేసినావు తీ. సరిత పానం నా గుండెకాయ. చూసినావు అమ్మా ఎంత నాటకం ఆడుతున్నాడు ఇంతసేపు. తిట్టి ఊపిరి ఆడకుండా నువ్వు. సరిత టీ షర్ట్ ఎందుకు వేసుకున్నావు? సరిత నా కోసమేనా? ఎవత్తివే నువ్వు? వీడు మన రామ్గాడు. ఎంత టేషన్ మా ఏందమ్మా? నాకేం తెలుసు తల్లి, నాకేం తెలుసు? నిజం చెప్పన్నా, ఏందన్నా ఇదంతా? నాకు తెలీదు. ఏం శివా, ఏం తమాషా ఉందా మీకు? కాదు సరిత, నువ్వు ఇట్లా చేసుకుంటే ఎట్లా చెప్పు? ఊరేసుకున్నావు అని చెప్పి ఎంత టెన్షన్ పడ్డావు తెలుసా? రామ్ నువ్వు ఎంత పని ఆడిన డ్రామా ఇది.